సంక్రాంతి పండగకి ప్రతిసారి దిల్ రాజు ఏదో ఒక సినిమాని పోటీలో ఉంచే ప్రయత్నం చేస్తుంటాడు. ఒకవేళ తన ప్రొడక్షన్ లో సినిమా లేకపోయినా డిస్ట్రిబ్యూషన్ ద్వారా అయినా సరే ఆయన పండగ రేస్ లో ఉంటారు. ప్రొడక్షన్ లో ఒక సినిమా, డిస్ట్రిబ్యూషన్ లో ఓ సినిమాతో ఆయన బరిలో నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈసారి సంక్రాంతికి రిలీజ్ కానున్న 3 పెద్ద సినిమాల్లోనూ ఆయన పార్ట్నర్షిప్ ఉండడం అనేది విశేషం. దిల్ రాజు నుంచి రాబోతున్న భారీ చిత్రమైన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10నే విడుదల కానున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా వచ్చిన 4 రోజులకు విడుదల కానున్న సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా దిల్ రాజు సినిమానే. లేటెస్ట్ గా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ఈసారి దిల్ రాజు తన ప్రొడక్షన్ లో తెరకెక్కిన 2 సినిమాలను తానే రేసులో నిలబెట్టబోతున్నాడు. ఇక విశేషం ఏంటంటే పండగకి రిలీజ్ కాబోతున్న మరో పెద్ద సినిమాలోనూ దిల్ రాజు పార్ట్నర్షిప్ ఉంది. ఇక నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజును నైజాం వైజాగ్ ఏరియాలో దిల్ రాజు రిలీజ్ చేయబోతున్నాడు. హారిక హాసిని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మించే సినిమాలను చాలా వరకు దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. అయితే వీరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. డాకు మహారాజు హక్కులను కూడా నైజాం వైజాగ్ ఏరియాలను ఆయనే సొంతం చేసుకున్నాడు. దీంతో సంక్రాంతికి రానున్న 3 పెద్ద సినిమాలతో